నమస్తే and welcome to Hit TV. మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. మూసీ నదిని అందంగా ముస్తాబు చేసేందుకు మొన్న 50,000 కోట్లు అందుతుందని అన్నారు. నిన్న 70,000 కోట్లు ఖర్చు చేస్తామంటున్నారు. నేడు 1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తామంటున్నారని విమర్శించారు. నేడు 1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తామంటున్నారని వివరించారు. తెలంగాణ రైతుల తలరాతను మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టుకు 80,000 కోట్లు అయితేనే కాంగ్రెస్ పార్టీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా గగ్గోలు పెట్టిందని విమర్శించారు. మరి సుందరీకరణకే 1.50 లక్షల కోట్ల 15 పక్కన ఇన్ని సున్నాల అంటూ కేటీఆర్ వ్యంగ్యం ప్రదర్శించారు. ఇంతకీ మూసీ ప్రాజెక్టుతో మురిసే రైతులెందరూ? నిల్వ ఉంచే టీఎంసీలు ఎన్ని? సాగులోకి వచ్చే ఎకరాలు ఎన్ని? పెరిగే పంటల దిగుబడి ఎంత? తీర్చే పారిశ్రామిక అవసరాలు ఎంత? కొత్తగా నిర్మించే భారీ రిజర్వాయర్లు ఎన్ని అని కేటీఆర్ ప్రశ్నించారు. పుట్టినగడ్డపై మమకారం లేని ముఖ్యమంత్రి గారికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కంటే కూడా మూసీ ప్రాజెక్టుపైనే ఎందుకింత మక్కువ అంటూ కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. చివరి దశలో ఉన్న ప్రాజెక్టును పక్కన పెట్టి మూసీ చుట్టూ ఎందుకింత మంత్రాంగం అంటూ సందేహం వ్యక్తం చేశారు. లండన్లోని థేమ్స్ నదిలాగా మారుస్తామనే వ్యూహం వెనుక థీమ్ ఏంటి, గేమ్ ప్లాన్ ఏంటి అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి గారు మూడింతలు పెంచిన మూసీ అంచనా వ్యయం కాంగ్రెస్ తన దహానికి సజీవ సాక్ష్యం. మూసీ ప్రాజెక్టును చేపట్టాల్సిందే, సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాల్సిందే. కానీ మాటల దశలోనే ఉన్న ప్రాజెక్టుల్లో మూటలు పంచుకునే పని షురూ చేస్తే మాత్రం సహించేది లేదు అంటూ కేటీఆర్ హెచ్చరించారు. తట్టెడు మట్టి కూడా తీయక ముందే కోట్లు తన్నుకుపోయే కుట్రకు తెరతీస్తే భరించబోమని స్పష్టం చేశారు. మూసీ రివర్ ఫ్రంట్ పేరిట బ్యాక్ డోర్ లో జరుగుతున్న భాగోతాన్ని తెలంగాణ సమాజం అనుక్షణం గమనిస్తోంది. కుంభకోణాల కాంగ్రెస్ కు కర్ర కాల్చి వాత పెడుతోంది అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.